ఓం మహాగణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ 13వ అధ్యాయము. 1. వైశ్యుల భూలోక ప్రయాణము. పార్వతీపరమేశ్వరుల పరిణయము జరిగిన పిదప ముక్కోటి దేవతలు, ముల్లోకవాసులు నానా విధములైన కానుకలను, దివ్యమైన ఆభరణములను పార్వతీ పరమేశ్వరులకు భక్తితో సమర్పించిరి. వారినందరినీ శివపార్వతులు ఆశీర్వదించిరి. పిదప పరమేశ్వరుడు అందరూ వచ్చేసినారు గాని భూలోకము నుంచి ఎవ్వరూ రాలేదేమనుచు కుబేరుని ప్రశ్నించెను. దేవదేవా, త్రిశూలపాణి, సర్వజ్ఞనైన నీకు తెలియనదేమున్నది? భూలోకమునందు తారకాసురుని దుశ్చర్యల వల్ల నేడు భూలోకాన పర్ణాశ్రమ ధర్మములు నశించినవి. యజ్ఞములు, పూజలు లేక ఇంద్రాది అష్టదిక్పతులు పదవీచ్యుతులై తమ తమ కర్తవ్యపాలనము గావించలేక అశక్తులైనారు. యతులు, ఋషులు సాధుజనము, స్త్రీ బాలవృద్ధులు తారకుడు పెట్టు కష్టములు భరించలేక నానా యాతనలు పడుచున్నారు. కరువు కాటకాదులచే అన్నమో రామచంద్ర యని అల్లాడుచున్నారు. అంతేగాక 612 గోత్రజ వైశ్యులు బ్రాహ్మణ శాపగ్రస్తులై గోబిలమున బడి అనేక బాధలు అనుభవించుచున్నారనెను. అది విని పరమేశ్వరుడు కుబేరా, మన కైలాసమున 102 గోత్రజ వైశ్యులు శక్తి సంపన్నులై సంసారములచే జీవించుచున్నారు. వారిని భూలోకమునకు పంపి అటనున్న వైశ్యులను ఆదుకొనుటకు వారిని వెంటనే భూలోకమునకు పంపుమని ఆజ్ఞాపించెను. కుబేరుడు వెంటనే 102 గోత్రజ వైశ్యులను గలసి మీరు భూలోకమునకు వెళ్లి దివ్యమైన కానుకలను తెచ్చి పరమేశ్వరునికి సమర్పింపుడు అని వారిని తన పుష్పకము నందు భూలోకమునకు పంపెను. ఆ విధముగా వైశ్యులు భూలోకమున సర్వ ప్రదేశములను గాలించిరి. తారకాసురుని మాయా ప్రభావమున ఏమీయూ కానిరాదయ్యెను. అంతేగాక తమ వంశీయులగు 612 గోత్రజులను కలుసుకొనుటకు ఎంత ప్రయత్నించిననో వారి జాడ కనిపించరాదాయెను. 2. దేవప్రవరుని వృత్తాంతము. 102 గోత్రజ వైశ్యులు విచారగ్రస్తులై అన్వేషించుచు మార్గమధ్యమున భార్గవ మహర్షి ఆశ్రమమును చేరిరి. ఆ ఆశ్రమము నందున్న ముని బాలకుడు వైశ్యులను ప్రేమపూర్వకముగా ఆహ్వానించి వారికి తగిన రీతిన ఆతిథ్యం ఇచ్చెను. దానికి వారు ఎంతో సంతోషించి ఆ బాలుని వివరములు అడిగిరి. అయ్యలారా, నా పేరు దేవప్రవరుడు. సాందీపగోత్రజ వైశ్యుడను. మా తల్లిదండ్రులను గోల్పోయిన నన్ను భార్గవ మహర్షి చేరదీసి నన్ను సర్వవిద్యాసారంగతుణ్ణి చేశారు. మా గురువర్యులు ప్రస్తుతము కుంతి చక్రవర్తుల యాగమును నిర్వహించుటకు వెళ్లియున్నారనెను. అదివిని వారు పరమానంద భరితులై ఆప్యాయమున, చిన్నవాడివైనను మా వైశ్యగోత్రజడగు నిన్ను జూచి మేము ధన్యులమైతిమనిరి. అంత దేవప్రవరుడు వారి రాకను గురించి ప్రశ్నించెను. నాయనా, మేము కైలాసమునుంచి వచ్చుచున్నాము. పార్వతీపరమేశ్వరులకు పరిణయ సందర్భమున వారికి కానుకలను సమర్పించవచ్చుతిని. కాని మా దురదృష్టమున ఇక్కడ దేశదేశాల వెతికనను మాకు ఏమీ లభించలేదని వేదనాభరితమున వెల్లడించిరి. ఇట్లు రిక్త హస్తములతో పరమేశ్వరుని దర్శించుటకు మాకు ఎంతో సిగ్గుగా ఉన్నదనిరి. 3. దేవప్రవరుడు వైశ్యులకు కానుకలను ప్రసాదించుట. అప్పుడు దేవప్రవరుడు పెద్దలారా, దిగులు పడకుడు. నేను మా గురుదేవులు నాకిచ్చిన శక్తి వలన మీకు దివ్యమైన కానుకలను నొసంగెదను అని ఆ బాలకుడు మణిమయ వింజామరులను, కస్తూరి పెట్టెలను, పచ్చకర్పూరమును, అపూర్వ కనక నవరత్న పూరిత ఆభరణములను, పట్టు పీతాంబరములను, చిత్రములగు వస్తువులను తనయోగ శక్తిచే సృష్టించి ఇచ్చెను. వాటిని జూచి వైశ్యులకు నోట మాటలు రాలేదు. అంతవారు అయ్యా, బాలుడవైనను నీవు బ్రహ్మ జ్ఞాన సంపన్నుడవు. నీవు వైశ్యుల కులుమునకే గర్వకారణము, నీ రుణమెలా తీర్చు కొనవలెనో తెలియకున్నదనిరి. అయ్యలారా, అంత పెద్ద మాటలు మాటలాదకుడు. నేను మీకు పుత్రునితో సమానుడను. ఈ వస్తువులు పరమేశ్వరునికి మీ ద్వారా అర్పించుటచే నా జన్మ తరించినది. ఇందుకు నేనే మీకు ధన్యవాదములను తెలుపుచున్నాను. మీరేమీ ఆలోచించక వీటిని గ్రహించి
పరమేశ్వరునికి సమర్పింపుడనెను. వైశ్యులు అలాగే సమర్పింతమని చెప్పి కైలాసమును చేరుకొనిరి. పరమేశ్వరునికి వందన శతములు గావించి వినయమున తాము తెచ్చిన కానుకలను సమర్పించిరి. వాటిని గాంచి శివుడు ఆశ్చర్యానందములను పొందెను. వైశ్యులను ప్రేమతో దీవించెను. ఓం తత్సత్. 13వ అధ్యాయము సంపూర్ణము. జై వాసవి.